మన దేశంలో బంగారం కొలతకు గురువెంద గింజ మొదలుకొని అనేక రకాల ప్రమాణాలను వాడేవారు. అలానే తులం విలువ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉండేది. అయితే బ్రిటిష్ పరిపాలనా కాలంలో తులం విలువను 11.664 గ్రాములుగా నిర్ధారించారు. ప్రస్తుత కాలంలో మనం తులం అంటే 10 గ్రాములని వ్యవహరిస్తున్నాం, కానీ సాంప్రదాయపరంగా చూస్తే మాత్రం తులం అంటే 11.664 గ్రాములే. అలానే రత్నాల కొలతకు కూడా పూర్వం గురువెంద గింజలనే ఎక్కువగా వాడేవారు. ఆ తరువాత కాలంలో క్యారెట్ అనేది రత్నాలను కొలవడానికి అధికారిక కొలత అయ్యింది. క్యారెట్ అంటే 200 మిల్లీగ్రాములు. 5 క్యారెట్ల వజ్రం అంటే 1 గ్రాము బరువున్న వజ్రం అన్నమాట. అయితే ఈ క్యారెట్కి బంగారం స్వచ్ఛతను కొలిచే క్యారెట్లకి తేడా ఉంది. వజ్రాల బరువును కొలిచే క్యారెట్ను సిటీతో సూచిస్తారు. బంగారం స్వచ్ఛతను కొలిచే క్యారెట్ను కేతో సూచిస్తారు. 24 క్యారెట్ల బంగారం అంటే 99.9% స్వచ్ఛమైన బంగారం అని అర్థం. ఈ 24 క్యారెట్ల బంగారాన్ని సాధారణంగా ఏ బంగారు నాణేల రూపంలోనో, చిన్నపాటి కడ్డీల రూపంలోనో లేదా బిస్కెట్ల రూపంలోనో కొంటుంటారు. ఎందుకంటే ఇంత స్వచ్ఛమైన బంగారంతో మనం ఆభరణాలను తయారు చేయలేం. ఏ ఆభరణం చేయాలన్నా బంగారానికి కొంత పరిమాణంలో రాగిని కానీ వెండిని కానీ కలపాలి. ఉదాహరణకు స్వచ్ఛమైన బంగారాన్ని 24 భాగాలు చేసి అందులో 2 భాగాల బంగారం తీసివేసి దాని బదులు రాగిని కానీ వెండిని కానీ కలిపారనుకుందాం. అప్పుడు అందులో ఉన్నది 22 భాగాల బంగారమే కనుక దానిని 22 క్యారెట్ల బంగారం అంటారు. ఇందాక చెప్పుకున్నట్లుగా 24 క్యారెట్లు అంటే సుమారుగా 100% కనుక 22 క్యారెట్లు అంటే 91.6% అవుతుంది. అందుకే ఆ బంగారు ఆభరణాల స్వచ్ఛతను 22K916 అని వ్రాస్తారు. ఒకవేళ ఆ 24 భాగాలలో 18 భాగాలే బంగారం, మిగతా 6 భాగాలు వేరే లోహాలైతే అప్పుడు దానిని 18 క్యారెట్ల బంగారం అంటారు. 24లో 18 అంటే 75% కనుక ఆ ఆభరణాల స్వచ్ఛతను రాసేటప్పుడు 18K750 అని వ్రాస్తారు. అలానే ఏ ఆభరణమైనా సరే భారత ప్రభుత్వం వారి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే దాని మీద హాల్మార్క్ ముద్ర వేస్తారు.